పిడుగులు పడినా అడుగులు చెదరవు, కొండలు విరిగినా గుండెలు బెదరవు, తలలు తెగినా వారి ధ్యేయం ఒకటే, శిరస్సు రాలినా మొండం యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇది ఓ చిత్రంలో సైనికులు చేసే ప్రతిజ్ఞ. కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇదే జరుగుతోంది. సర్వశక్తిమంతులైన రష్యా సేనలు దూసుకొస్తున్న మాతృభూమి రక్షణే ధ్యేయంగా, ధైర్యమే ఆయుధంగా వారిని నిలువరిస్తున్నాయి. కీవ్ బలగాలు పోరాటంలో 2 కాళ్ళు చేతులు పోయినా వెనకడుగు వేయటం లేదు. కృత్రిమ అవయవాలు పెట్టుకుని మరీ రణక్షేత్రంలో సమరానికి సై అంటున్నారు జెలెన్స్కీ సైనికులు. ముప్పై 38 ఆండ్రీ రూబ్లియుక్ కొన్ని నెలల క్రితం అమెరికాలోని ఓ ఆసుపత్రి బెడ్ పై కోమా నుంచి మేలుకున్నాడు. చూస్తే 2 చేతులు 1 కాలు లేదు. శరీరమంతా విపరీతమైన నొప్పి. అసలేమైందో గుర్తు తెచ్చుకుంటే యుద్ధరంగంలో తనకు సమీపంలో పేలిన బాంబు దృశ్యాలు కళ్ల ముందు కదలాడాయి. ఆ వెంటనే విపరీతమైన చలి, అంధకారం తనను ఆవరించిన విషయం ఆండ్రీకి గుర్తొచ్చింది. యుద్ధ సమాచారం గురించి ఆరా తీయగా ఉక్రెయిన్పై దండయాత్ర సాగుతూనే ఉందని తెలిసింది. చేతులు కాళ్లే కదా పోయింది, యుద్ధానికి ఊపిరి ఉంటే సరిపోతుందని అనుకున్నాడు ఆండ్రీ. వైద్యులు పోయిన చేతులకు బదులుగా హుక్స్, కృత్రిమ కాలిని అమర్చారు. కొన్ని రోజులకు ఇలా ప్రోస్థెటిక్స్ తో తుపాకీ పట్టుకుని యుద్ధక్షేత్రంలో కనిపించాడు ఆండ్రీ రూబ్లియుక్. ప్రత్యేక దళమైన ఇంటెలిజెన్స్ యూనిట్ లో సీనియర్ సర్జెంట్ గా మళ్లీ చేరి కొత్త సైనికులకు శిక్షణ, ప్రత్యర్థి డ్రోన్ల మానిటరింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఉక్రెయిన్ సైన్యంలోని 127వ బ్రిగేడ్లో శతఘ్ని దళంలో సీనియర్ మెకానిక్ అయిన 42 ఏళ్ల లియోనిడ్ లోబ్జుక్ది అదే పరిస్థితి. గతంలో స్నైపర్ పేల్చిన తుపాకీ నుంచి దూసుకొచ్చిన ఓ బుల్లెట్ వల్ల లోబ్జుక్ కుడికాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ పుతిన్ సైన్యంతో పోరాటం కొనసాగిస్తున్నాడు. ఇక కెప్టెన్ ఒలెగ్జాండర్ పుజికోవ్ కూడా ఓ రోజు తన భార్యకు ఫోన్ చేసి తన ఎడమ చెయ్యి పోగొట్టుకున్నట్లు చెప్పగా ఆమె షాక్కు గురైంది. తర్వాత కృత్రిమ చేతిని అమర్చారు. ప్రస్తుతం అతడు ఫాంటమ్ లింబ్ నొప్పితో బాధపడుతున్నాడు. కత్తితో చేతిని నరుకుతున్నంత బాధను నిత్యం భరిస్తూనే సైన్యంలో మళ్లీ చేరాడు. అతనికి మరో సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యంలోని అనేక బ్రిగేడ్లలో ఇలా అవయవాలు పోగొట్టుకుని విధుల్లో కొనసాగుతున్న సైనికులు చాలా మంది ఉన్నారు. సైనికుల కొరత వల్లే వీరు యుద్ధం చేయాల్సి వస్తోంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభమై సోమవారానికి 3 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటి వరకు 3,80,000 మంది కీవ్ సైనికులు గాయపడ్డట్లు, 46,000 మంది చనిపోయినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య లక్షల్లో ఉంటుందని అమెరికా అంచనా వేసింది. అటు రష్యాలో కూడా సైనికుల కొరత తలెత్తిందని, అందుకే ఉత్తర కొరియా సైనికులు రంగంలోకి దిగారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లోని 1/5 భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లినట్లు సమాచారం.